అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ చూస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అవుతుంది. లైక్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక నేను సాటర్డే రోజు అయితే వీడియో చేయలేదు. నిన్న సండే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ రెండు కలిపి ఈరోజు అయితే కొంచెం మాట్లాడుకుందాం. సో ఎంతమందికి ఫస్ట్ మొదటగా అడుగుతున్నా, మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు, అబ్బాయ బాగుందిరా స్వామి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదు ఆవిడ ఉంటే కొంచెం బాగుండేదేమో అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ చేసి వీడియో కామెంట్ అయితే రండి, లైక్ చేసి, అంటే ఒపీనియన్ తెలుసుకోవాలని అనమాట. సో ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక మొన్న డెమోన్ పవన్కి మరి అంతలా లాగ్ చేసి డెమోన్ పవన్ని మోకాల మీద నించోబెట్టి ఆడియన్స్కి, హౌస్మేట్స్కి, రీతుకి అంతలా షో చేయాల్సిన అవసరమే లేదు. నాగార్జున సార్ మరి ఎందుకు కామనర్స్ని మరి ఇంత చీప్గా చూస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున సార్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు, ఎలా ఇంతలా బాధపడి ఉంటారు. ఒక షోకి వాళ్ళ ఇంట్లో పంపించినప్పుడు ఏంట్రా ఇంతలా ఇట్లా అయిపోయింది మా అబ్బాయి, ఇంతలా హట్ అయిపోయాడని. అక్కడ రీతుకి ఏం ప్రాబ్లం లేదు తోసినందుకు, గొడవ ఆడినందుకు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇంతలా ప్రాబ్లం వచ్చిందో అర్థం కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డెమోన్ పవన్ ఆడిన గేమ్స్ వైరల్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు రీతుతో పెట్టుకున్న లొల్లి మాత్రం బాగా వైరల్ చేసారు బిగ్ బాస్ టీం వాళ్ళు. మరి డెమోన్ పవన్ ఆడిన గేమ్స్ ఎందుకు వైరల్ చేయడం లేదు? కనబడుతుంది తన అగ్ని పరీక్షలో వచ్చినప్పుడు ఎలా పర్ఫార్మెన్స్ చేసిండో, ఫిజికల్ టాస్క్ కానీ తన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసినా చూసినాక కూడా. అండ్ బిగ్ బాస్ హౌస్లో శ్రీజ కోసం ఆడిన గేమ్స్ కూడా లాంగ్ కెమెరా నుంచి వీడియోలు తీస్తావా బిగ్ బాస్? నువ్వు ధమాకుందా నీకు కొంచెమన్నా? ఫ్యూచర్లో నేనేం బిగ్ బాస్ హౌస్ రానులే కానీ అంత సీన్ కూడా నీకు ఇయ్యను. ఎందుకంటే అదొక పెద్ద స్క్రిప్టెడ్ షో అనమాట. అది రియాలిటీ షో గానే కాదు, జనాలకి అన్యాయం చేస్తూనే ఉన్నాం. కామనర్స్కి వెరీ వెరీ అన్యాయం జరుగుతుంది మరి ఘోరంగా. సెలబ్రిటీస్నే ఉంచుకున్నావు, రణరంగం చతురంగం అని చెప్పేసి నీ మొహం అంతా నీ మొహం లాగానే పెట్టినావు అనమాట. అసలు నీ మొహం ఎట్లుంటో కూడా తెలియదు అసలు మాకు జనాలకి. అదొక గేము, అదొక చెత్త షో, చెత్త చేస్తున్నాడు. అండ్ డెమోన్ పవన్కి చాలా అన్యాయం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే నిజంగా చాలా ఫీల్ అయినా, చాలా బాధపడినా. గేట్లు తెరవబడుతున్నాయి, హౌస్లోకి ఇచ్చి వెళ్ళిపో అంటే అది అంత ఫేక్ అని అర్థమైపోయింది. మరి అంత షో చేయాల్సినంత అవసరం లేదు అక్కడ. రీతుకి లేని ప్రాబ్లం ఎందుకు? రీతు లవ్ స్టోరీని ఎంకరేజ్ చేసింది మీరే. రీతుతో అలా ప్రవర్తించుంటే ఆయనకున్నంత ఆ చనువుతో ఆయన ప్రవర్తించిండు, దాంట్లో తప్పే లేదు. అసలు పెద్ద అసభ్యకరంగా అయితే ఏం కనబడలేదు. శ్రీజాకి జరిగినంత ఘోరం అది షోకి డ్యామేజ్ అంటే శ్రీజాకి అన్యాయం చేసి చూడు మీరు, అది షోకి డ్యామేజ్ అయింది. శ్రీజ వలన మీ షో మొత్తం కింద పాతాళానికి తొక్కబడిపోయింది అనమాట. ఒక ఆడపిల్ల కన్నిటి పట్టు ఎలా ఉంటుందో ఈ బిగ్ బాస్కి ముందు చూడబోతుంది అనమాట. అంటే పిక్చర్లాగా జనాలు అరే మేము ఏ షో చేసినా చూస్తున్నారు అని చెప్పేసి బాగా అనుకుంటున్నట్టున్నారు. కానీ ఏవి కూడా ఇయ్యలేదురా బాబు. కనీసం ఏవి అన్న ఇవ్వాలి కదా పిల్లకి ఏవి కూడా ఇవ్వలేదు. అంత పాపం ఏం చేసిన పిల్ల? బిగ్ బాస్ అనే ఒక షోకి బలి పశువులుగా నిజంగా వాడుకున్నారు. ఆ పిల్లని ఒక బలి పశువులాగానే వాడుకున్నారు. అండ్ కామనర్స్ని బలి పశువులాగానే వాడుకుంటున్నారు వాళ్ళ టీఆర్పీ రేట్ గురించి అనిపిస్తుంది నాకు. ఇంకా కళ్యాణ్ డెమోంది రీతు ఇలా ఉంటే, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన, రీతు బంగారు కొండ, నిజంగా చాలా బంగారు కొండ. ఎంత మంచిగా స్టాండ్ తీసుకుందండి రీతు పవన్ పట్ల. నిజంగా చాలా మంచిగా స్టాండ్ తీసుకుంది. కొంతమంది అంటున్నారు పవన్ పట్ల స్టాండ్ తీసుకోకపోతే దానికి అసలు కంటెంటే లేదు అంట. ఇలా ఏంట్రా పిల్లలు అట్లా మాట్లాడతారు, మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందని నాకు అర్థం కాదు. ఒక అమ్మాయినికి రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఇవ్వట్లేదా పక్కన పెడితే అసలు నువ్వు ఎలా ఉన్నావు, ఏ సిచ్యువేషన్లో ఉన్నావు అది చూసుకొని వేరే వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడాలనేది డిసైడ్ అవ్వండి. మీరు మంచిగుంటే ఎట్లతోటి వేరే తప్పులు జడ్జ్ చేయండి. మీది ఎట్లుందో మీకే తెలుసు. అవతల గురించి ఎందుకనాలో చెప్పండి, తప్పు కదా, అట్లా అనొద్దు కదా. వాళ్ళ పర్సన్స్ వాళ్ళకి సంబంధించిన విషయం. రీతుకి కంటెంటే లేదు అంటారేంటారా నాకు అర్థం కాదు. రీతుకి ఎందుకు కంటెంట్ లేదు? రీతు గేమ్స్ ఆడడం లేదా, పర్ఫార్మెన్స్ చేయడం లేదా, డ్యాన్స్ చేస్తుంది, గేమ్స్ ఆడుతుంది, పాయింట్స్ మాట్లాడుతుంది, అస్తమానం ఏడ్చుకుంటూ కూర్చోదు తనుచులాగా హౌస్లో గట్టిగా ఫైట్ చేస్తుంది. షీఈ్ ఫైటర్. నిజంగా చెప్తున్నా, రీతు చాలా బాగా గేమ్స్ ఆడుతుంది. డెమోన్ పవన్ లేకపోతే రీతు కంటెంట్ లేదనడం తప్పు. వాళ్ళిద్దరికీ కొంచెం ఎఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, ఓకే, బాగా క్లోజ్ కూడా మంచి ఫ్రెండ్స్లా అయ్యి ఉండొచ్చు. కానీ రీతుకి డెమోన్ ఉంటేనే కంటెంట్ ఉంది, డెమోన్ లేకపోతే కంటెంట్ లేదు అనడం తప్పు. రీతు చాలా బాగా గేమ్స్ ఆడుతుంది. అండ్ పవన్ కూడా బాగా ఆడతాడు, డెమోన్ పవన్. అండ్ వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ రీతు తీసుకున్న స్టాండ్ నిజంగా లవ్ యూ డార్లింగ్, నిజంగా సూపర్గా తీసుకున్న స్టాండ్ నాకైతే చాలా నచ్చింది.
అరే ఒక అమ్మాయి నిజంగా అంత బాగా అబ్బాయి గురించి స్టాండ్ తీసుకుని నిలబడడం అనేది నిజంగా చాలా గ్రేట్. అంత పెద్ద నేషనల్ టెలివిజన్ షోలో సార్ ఏం కాలేదు సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్, వాడు అలాంటి వాడు కాదు సార్, ఫ్రెండ్స్ నేను అక్కడ నాది తప్పు సార్, నేను అక్కడ వాడు చెప్పి వినకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను ఆపాడు సార్ అని చెప్పేసి అంత మంచిగా చెప్తుంది. అండ్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం నాగార్జున సార్కి ఏముందో తెలియదు, కానీ ఇది నేషనల్ టెలివిజన్ షో, ఈ షోకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఏవేవో చెప్పారు సార్ వాళ్ళు. సో ఈ షోకి డ్యామేజ్ అయిందంటే శ్రీజకి అన్యాయం చేయడం వల్ల షో డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే శ్రీజ అనే అమ్మాయి, గేమ్స్ ఆడే అమ్మాయి, ఒక విన్నర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని మీరు ఎలిమినేషన్ చేసి పడేసారు. అండ్ బర్నీ గారిని ఏ రకంగా మీరు హౌస్లో పెట్టుకున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అసలు గేమ్సే ఆడని వ్యక్తి హౌస్లో ఉండి ఏం చేస్తాడరా బాబు చెప్పండి. ఎవరైనా సరే బర్నీ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? నా వీడియో చూసేవాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఎందుకు సపోర్ట్ చేసారు అనేది. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళది ఇది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వాడి గేమ్ వాడు ఆడుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ దింపేసిండు. ఎంతవరకు కరెక్ట్? తనుజని రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడంటే పవన్ కళ్యాణ్ అంట సతాయించిండంట. అండ్ పవన్ కళ్యాణ్ రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు అంటే వీళ్ళందరూ సతాయించిండంట. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సతాయించిండంట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాగార్జున సార్ ఏమన్నారు, పవన్ కళ్యాణ్కి బయట నుంచి ఫ్రెండ్స్ వచ్చిర్రు, వాళ్ళు వచ్చి కొన్ని చెప్పిర్రు, దానివల్ల ఆయన గేమ్ మార్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అవును, ఎందుకు మార్చుకోకూడదు? ఇప్పుడు ఫ్రెండ్ దోవలో పోతా ఉంటే దోస్తులే కదా మంచిగా చక్కగా దోవలో ఓరా బాబు, ఇట్లా ఉండకు, ఇట్లా ఆడు అని చెప్పేసి చెప్తారు. లేదురా నువ్వు అలానే నాశనం అయిపోని చెప్తారు, ఎవరన్నా చెప్పరు కదా అట్లా. శ్రీజ ఫ్రెండ్ తన ఫ్రెండ్కి గేమ్ పరంగా ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పింది, తప్పేముంది అందులో. అండ్ శ్రీజ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ నిజంగా సూపర్ అండి. ఇటువంటి ఫ్రెండ్స్ నిజంగా నాకు సూపర్గా నచ్చారు అనమాట. అలా బాండింగ్ కానీ ఏదైనా సరే. కానీ శ్రీజ తన కోసం గేమ్లో ఓడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ ఎంత ఫీల్ అవుతున్నాడో కానీ శ్రీజ మాత్రం వదిలేరా, ఎవరి తలరాతలో ఏముంటుంది జరుగుతుంది, ప్రతిదీ విన్నవాళ్ళని ఏం లేదు కదా అని చెప్పేసి చెప్పింది చూడు, స్టాండ్ తీసుకుని చూడు. శ్రీజ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ డెమోన్ బయట పక్కన వచ్చి నన్ను పంపించుంటే నేను ఆడేవాడిని అని చెప్పేసి బ్యాక్ బిచ్చింగ్ చేస్తే కూడా తిట్టింది, ఎందుకు ఎలా చేస్తున్నావు చెప్పి మాట పడనే లేదు అసలు దోస్తు మీద. సూపర్ అనిపించిందండి నిజంగా. అయితే శ్రీజ చెప్పింది అనమాట గేమ్స్ సోల్జర్ని మార్చుకున్నప్పుడు. అవును, తనుజతో అట్లా ఉండడం కరెక్టే. సోల్జర్ ఎందుకు అనవసరంగా తనుజకి మొత్తం తనుజ దగ్గర చాలా వీక్ అయిపోతున్నాడు సోల్జర్, తప్పు కదా. నీ గేమ్ నువ్వు వాడు సోల్జర్. తనుజ గురించి నువ్వు రాలేవు హౌస్లోకి, తనుజ గురించి నువ్వు ఉండట్లేదు హౌస్లోకి, నీ గురించి నువ్వు ఉండు, నీ గురించి నువ్వు గేమ్ ఆడు. నువ్వు సోల్జర్వి, నువ్వు ఇంత వీక్గా అవ్వకూడదు తనుజ గురించి. తన గేమ్ తను ఆడుకుంటుంది. ఆ పిల్ల చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది ప్రతి దానికి, చాలా యాటిట్యూడ్ పర్సన్ కూడా. సో నాకు అసలు గేమే ఆడని అమ్మాయి, అందరు సపోర్ట్ కావాలనే అమ్మాయి విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ఎందుకు అనుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు. విన్నర్ అయితే కనుక అసలు నిజంగా నేను అసలు హ్యాపీగా ఫీల్ అవ్వనండి. ఇతని బిగ్ బాస్ అయిపోయే లోపు ది బెస్ట్ అని ఒక పర్ఫార్మెన్స్ చేయమని చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. అరే విన్నర్ అయితే బాగుండు అని. కానీ నేనైతే యాక్సెప్ట్ చేయను. అండ్ ఇక సోల్జర్ అంటాడు, ఎవరిది తప్పు, రేషన్ మేనేజర్ తను చేసిందా మంచిగా చేయలేదా అంటే కొన్ని మంచిగా చేసింది, కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి అన్నప్పుడు తన అసలు ఆ విషయంలో సోల్జర్కి గడ్డి పెట్టాల్సిన అవసరం లేనే లేదు నాగార్జున సార్. ఎందుకంటే చేసిరో మరి ఏంటో కానీ అస్సలు లేనే లేదు. అదొకటి నచ్చలేదు నాకు. అండ్ సంజన గారి గురించి అసమర్థత కన్నా కెప్టెన్సీ అని ఇక సాటర్డే అంతా ఇలా బాగా అందరు గట్టిగా పడ్డాయి. అండ్ ఇమానుయల్కు ఉపమాల టాస్క్లో నామినేషన్ చేసినామని చెప్పేసి ఆ వీడియో చూపించి కళ్ళు జరిపించింది ఇమానుయల్కి, అదొకటి. అండ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బర్నీ గారు అని చెప్పేసి, బర్నీ గారు స్టార్టింగ్ నుంచి సేఫ్ గేమే ఆడుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తన్ని హౌస్లో ఎందుకు ఉంచినా కూడా అర్థం కావడం లేదు, అదొకటి. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అదొకటి. ఇది సాటర్డే ఎపిసోడ్. అండ్ ఈరోజు సేవింగ్స్ అయితే ఏం చేయలేరనమాట. అండ్ తర్వాత సండే ఎపిసోడ్ వచ్చేసి చాలా చాలా కామెడీ, చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. రష్మిక గారు వచ్చారు, వాళ్ళ ఫిల్మ్ అయితే ప్రమోషన్ చేయడానికి వచ్చారు. అండ్ ఇక హౌస్లో కామెడీ స్కిట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. ఇంకా నామినేషన్స్ వచ్చేసరికి అందరు ఒకరి తర్వాత ఒకరు సేవ్ అవుతూ వచ్చారు. అండ్ ఇంకొకటి మర్చిపోయినా, మన రాము జోక్స్ అబ్బా సాటర్డే ఎపిసోడ్లో ఎప్పుడైనా సరే గొడవల గురించి పంచాయతీలు పెడుతూనే ఉంటుంది నాకు సార్. కానీ ఈ సాటర్డే ఎపిసోడ్లో మాత్రం రాము ఏదైతే ఉందో కామెడీ వేరే లెవెల్ అనుకోండి. నిజంగా ఎంత నవ్వినమో తెలిసి కడుపు నొప్పి వచ్చింది అంతలా నవ్విన. నేనైతే కొన్నిసార్లు నేను ఒక్కదాన్ని కూర్చున్నా, అరే నాకు రాము అది ఏదైతే వీడియో చేసిర్రో అదే గుర్తుకొస్తుందండి. నిజంగా చాలా బాగా కామెడీ. అసలు సాటర్డే ఎపిసోడ్ ఇన్ని సీజన్లలో సాటర్డే ఏదైనా కామెడీ వచ్చిందంటే అది రాముదే అనమాట. అంతలా నమ్ముకున్నాం అనమాట సాటర్డే రోజు. అసలు బాగా ఎడిటింగ్ చేసిర్రు, సూపర్ అనిపించింది. రాము కామెడీ అయితే నచ్చింది అనమాట.
ఇంకా సండే ఎపిసోడ్ అయితే అంతే అండి. ఎవరైతే ఉంటారో చిన్న చిన్న గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్లలో విన్ అయ్యారు. అండ్ రష్మిక గారు వచ్చారు. రష్మిక గారు వచ్చి వాళ్ళ ఫిల్మ్ని ప్రమోషన్ చేయించుకున్నారు అండ్ గేమ్స్ పెట్టారు. ఓకే, విన్ అయ్యారు, మంచిగానే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలిమినేషన్ వచ్చేసరికల్లా లాస్ట్లో ఆమె దగ్గర తనుజ దగ్గర ఉంటుంది కదా పవర్ అస్త్ర ద్వారా నువ్వు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి నాకు సార్ అడుగుతారనమాట. అంతకంటే ముందు రాము పోయి అక్క వద్దక్క, నువ్వు మాధురి గారిని సేవ్ చేయొద్దక్క, నేను తుప్పాస్ నామినేషన్ వేసినాక గౌరవం మీద ఉండాలక్క, వద్దక్క, వ్యాలిడ్ పాయింట్ కాదక్క అని చెప్పేసి అట్లా చెప్తాడనమాట. సో రాము నాగేవి నేను ఆడుకుంటున్నా, వదిలేసేయి అని చెప్పేసి నేను ఆలోచిస్తా, బట్ నేను ఐ థింకింగ్ అని చెప్పి చెప్తుంది అనమాట. వచ్చేసరికల్లా వాళ్ళు ఒక కారు ఉంటుంది, ఆ కారులో బయటకు పోతారనమాట, హౌస్ నుంచి బయటికి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒక్కరే వస్తారనమాట. అయితే వెళ్ళిన తర్వాత తనుజని అడుగుతారనమాట, నాకు సార్ నీ దగ్గర పవర్ అస్త్ర ఉంది కదా, మరి నువ్వు ఎవరికైనా యూజ్ చేద్దాం అనుకుంటున్నావా అంటే, లేదు సార్ నేను ఎవరికి యూజ్ చేయను అని చెప్పేసి కరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. అండ్ నేను అనుకున్నా మ్యాడీకి యూజ్ చేస్తే కనుక అదే మాధురి గారికి యూజ్ చేయదని అనుకున్నా అండి. ఎందుకంటే ఒకవేళ యూజ్ చేసిందే అనుకో మళ్ళీ బంధుత్వాలు అని ఒకటి వస్తుంది. నేను ఎప్పటికైనా ఎవరైనా సరే లిమిట్ అయిపోవాల్సిందే. అలాంటప్పుడు నేను ఎందుకు ఆపి ఉంచుకోవాలి అనే థాట్లో తను ఉందేమో అని నాకు అనిపించింది. ఇక యూజ్ చేయకూడదని అనుకున్నాను నేను కూడా. ఎందుకు అంటే గౌరవ్ నిజంగా రాము వేసిన నామినేషన్ ఏదైతే ఉందో అంత పర్ఫెక్ట్ కాదనిపించింది నాకు. ఇక గౌరవ్ సేవ్ అయిండు నామినేషన్లో. అది ఎలిమినేషన్ అయితే మాధురి గారు అయితే అయిపోయారు అనమాట. మాధురి గారు నిజంగా చెప్తున్నా కొంప కొల్లేరు అవ్వక ముందే కొంప కోయరను అని నాకైతే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మధ్యన వాళ్ళ గురించి వచ్చిన ట్రోల్స్ అంతా ఇంత కాదనమాట. బర్ని గారు మాధురి గారు ఇద్దరు కూతుళ్ళు మామూలుగా ట్రోల్స్ రాలేవు అసలు. ఎవరైనా అంతే కదండి, కొంప కొల్లేరు అవ్వకముందే కొంప కోయింది బెస్ట్ కదా. నేను నాకు కనిపించింది మరి అంత దారుణంగా ట్రోల్స్ వచ్చినాయి. ఏదైతే నేంది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లవ్తో ఉన్నవాళ్ళు అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ అయిపోయే లోపు వాళ్ళు బ్రేకప్ అయిపోతున్నారు. దీప్తి సునేన అండ్ షణ్ముఖ్ వాళ్ళిద్దరు అట్లనే అయిపోయింది. అండ్ ఇంకా అట్లనే కొంతమంది బ్రేకప్స్ అయిపోతూనే ఉన్నాయి. నిఖిల్ వాళ్ళవి కూడా అట్లనే. సో ఇది కూడా అట్లనే అయిపోతుందేమో అని చాలామంది జనాలు భయపడిపోయారు అనమాట. అంటే మామూలుగా ట్రోల్స్ వచ్చినాయి మరి. ఇంకా మొత్తానికి మన మాధురి గారు అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఎలిమినేషన్ అయిపోయేటప్పుడు ఒక ముండ్లు లేని రోజులు అయితే వస్తాయన్నమాట. ఆ రోజెస్ అయితే ముందు బిడ్డకి ఇస్తుంది అనమాట. తనుజకి బంగారం బిడ్డ. ఏడుస్తారమ్మా, ఇమోషనల్ అయిపోతారమ్మా, నువ్వు నన్ను ఏడవద్దు అన్నావు, నువ్వు ఏడవద్దు అంటున్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అని చెప్పేసి అంటది అనమాట తనుజ. ఎందుకు తనుజ అంతలా ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పేసి నాకు సార్ అడిగితే కనుక అనుకోకుండా క్లోజ్ అయిపోయినాం సార్, తను రాక్షసి కానీ చాలా మంచిది అని చెప్పేసి అంటదనమాట. సో రాక్షసి అంది కదా, చాలా మంచిది అన్నది కదా, అంతేలేండి, కోపం ఉన్న దగ్గర అన్నమే ఉంటుంది. సో అండ్ తను రోజు ఇస్తుంది, నువ్వు గెలవాలి, నువ్వు ఆడాలి, నువ్వు ఎవరి గురించి నీకు అన్నం తినబెడతారని ఆలోచించకు, నువ్వు ఏడవద్దు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు బాగా ఎక్కుంటారు అనమాట. అండ్ ఇంకొక రోజు వచ్చేసి డెమోన్ పవన్కి కళ్యాణ్కి ఇచ్చించు నాకు నిజంగా నచ్చిందండి. వాళ్ళ గేమ్ని గుర్తించింది ఈవిడ గారు బయట నుంచి వచ్చి, చాలా నచ్చింది నాకు అసలు నిజంగా. డెమోన్ పవన్ గేమ్ కానీ కళ్యాణ్ గేమ్ కానీ, కళ్యాణ్ కొంచెం నువ్వు ఆడతావురా బాబు గేమ్, తనుజ వెనకాల తిరగడం మానేయి, తనుజ వెనకాల తిరగడం వల్ల నీ గేమ్ పోతుంది మొత్తం, నీకు అది అర్థమైతే లేదు. ఎందుకంటే తనుజ తోటి ఏదైనా ఫైట్ చేస్తున్నావు అనుకో, అది గట్టిగా ఫైట్ చేయి. నీకు ఇప్పుడు కప్ప వచ్చింది అనుకో, నువ్వు తీసుకెళ్ళి తనుజకి ఇస్తావా? లేదు కదా, ఇస్తావా? ఏమో మరి ఇచ్చేటట్టే ఉన్నాడు. అట్లా అనిపిస్తుంది అనమాట. అవసరం లేదు నీకు ఆవిడతో ఫ్రెండ్షిప్, బయటకు వెళ్ళి చూసుకో ఫ్రెండ్షిప్. హౌస్లో ఉన్నప్పుడు గేమ్ పరంగా నువ్వు ఫోకస్ చేయి. డెమోన్ పవన్ చూడు, రీతితో ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత దగ్గర బాండింగ్ ఉన్నా కానీ వాళ్ళ గేమ్ వరకు వచ్చేసరికి వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, చాలా బాగా ఉంటున్నారు. మరి ఎందుకు సోల్జర్ ఇట్లా తనుజకి సపోర్టివ్గా, తనుజకి మంచిగా ఉంటున్నాడో అర్థం అవడం లేదు. అండ్ ముళ్ళు ఉన్న రోజు ఎవరికి ఇస్తారంటే దివ్యకి, బర్నీ గారికి ఇస్తారనమాట. బర్నీ గారు ఇంకా అసలు ఇప్పటికీ తను సేఫ్గానే ఉన్నాడు సార్, తన ఈ హౌస్లో ఉండడానికి అసలు ఎలిజిబులే కాదనమాట. తను బయటనే ఉండాలి. తను బయట నుంచి వచ్చిండు, చాలా మాస్క్లు వేసుకొని వచ్చిండు, ఇంకా మాస్కులు తీయలేదు. సో గేమ్ పరంగా తను మాస్క్ తోటే ఉన్నాడు, ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇస్తుంది. దివ్య తన గేమ్ తను ఆడకుండా పక్కన గురించి స్టాండ్స్ గురించి మాట్లాడుతుంది, పక్కన మాటలు కూడా ఈవిడే మాట్లాడుతుంది. సో అందుకు నేను ముళ్ళు రోజు ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా వీళ్ళకి ఇచ్చేస్తుంది. అండ్ ఏంటి మాధురి గారు తొందరగా వెళ్ళిపోతుందంటే, లేదు సార్ నేను నవంబర్ 4 తారీఖు మా హస్బెండ్ది బర్త్డే ఉంది కాబట్టి మా ఆయన బర్త్డే గురించి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చాలా ప్రౌడ్గా చెప్పేస్తుంది. మళ్ళీ శివాజీ గారి బడ్జెట్ ఎంతమంది చూసినా కామెంట్ చేయండి. ఆఫీస్కి టైం అవుతుంది. సరే ఓకే, అయిపోయింది. ఇంతే అండి. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాండి, పళ్ళు గుంజుతున్నాయి బాగా ఈ మధ్యన. అయితే కామనర్స్ని బాగా టార్చర్ చేస్తున్నారు, బాగా
ఏమంటారు పాయింట్ చేస్తున్నారు అనిపిస్తుంది బిగ్ బాస్ టీం వాళ్ళు. సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఇక స్క్రిప్టెడ్ షో అండి, నడవదిగా షో, అయిపోయింది, దుకాణం మూసేసుకోవడమే. ఎంతమందికి ఇట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మాధురి గారు ఎలిమినేట్ అవ్వడానికి మీకు బాధగా అనిపిస్తుందా, సంతోషంగా ఉందా అని కూడా కామెంట్ చేయండి. మాధురి గారు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ మనం ఈ బిగ్ బాస్ టీమ్ కనిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారో చూసి మనం రివ్యూస్ ఇచ్చుకోవాలి. సో నా రివ్యూ నచ్చుతుందో నచ్చుతలేదో నాకు తెలియట్లేదండి, కామెంట్ చేయండి. షార్ట్ వీడియోస్కి మాత్రం చాలా కామెంట్స్ వస్తున్నాయి, నా లాంగ్ వీడియోస్కి కామెంట్లే రావట్లేదు. అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు కామనర్స్ని టార్గెట్ చేయడం నాకు నచ్చడం లేదండి. శ్రీజ హౌస్లో ఉండాల్సిన డిజర్వ్ పర్సన్ ఆయన అమ్మాయిలల్లా దివ్య నుంచి శ్రీజను బయటకు పంపించేసి తనుజ గురించి, తనుజకు పోటీగా వస్తుందని చెప్పేసి పిల్ల చాలా గేమ్స్ మంచిగా ఆడుతుంది, గేమ్స్ ఆడే అమ్మాయిని బయటకు పంపిస్తారా బిగ్ బాస్? ఐ డోంట్ లైక్ బిగ్ బాస్, ఐ హేట్ బిగ్ బాస్. మరి ఎందుకు చూస్తున్నావు అంటే ఒక మంచి గేమ్ ఆడే అమ్మాయిని బయటకు పంపించిన ఈ బిగ్ బాస్ టీము ఆడని వాళ్ళని ఎలా విన్నర్ చేస్తాడు అనే దాని గురించి చూస్తున్నాం. ఓకే బాయ్, అయిపోయింది రివ్యూ.